Welcome everybody. Welcome to Aditya's Insight for Competitive Exam Preparation. ఈ రోజు వీడియోలో మనం 4th ఆగస్ట్ నుంచి 9th ఆగస్ట్ వరకు జరిగిన ఈ వీక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అసలు యూపీఎస్సికి ఎలా మనం కోరిలేట్ చేయాలి కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ నా ప్రిడిక్షన్ యూపీఎస్సికి సంబంధించిన ఫిలిమ్స్ కానీ మెయిన్స్ ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చని మనం ఈ యొక్క సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్ యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ యూపీఎస్సి ప్రిపరేషన్ ఏదైతే డిఫికల్టీ టాస్క్ ఉందో దాన్ని నేను సింప్లిఫై చేసి మీకు అందజేయడమే ఈ యొక్క సెషన్ యొక్క ఉద్దేశం. ఈ వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రెండింగ్లో మరియు ఎక్కడైనా మీరు చూసిన రీల్స్ కానీ ఎక్కడైనా చూస్తున్నట్లయితే యుఎస్ టారిఫ్ ఆన్ ఇండియన్ ఇంపోర్ట్స్. ఇది గత కరెంట్ అఫైర్స్లో కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ 25% టారిఫ్ని ఇంపోజ్ చేశారు. కానీ 30 జూలై అయినప్పుడు అదే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడిషనల్గా ఇంకో 25% రెసిప్రోకల్ టారిఫ్ని ఇంపోజ్ చేశారు. ఈ అడిషనల్ 25% అనేది ఆగస్ట్ 1న ప్రారంభం అవుతుందని చెప్పారు. అంటే లాస్ట్ వీక్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే 25% యాడ్ చేశారు. ఈ వీక్న ఆగస్ట్ 1 నుంచి ఇంకో అడిషనల్ 25% యాడ్ చేశారు. అంటే టోటల్గా 50% టారిఫ్ అనేది ఇంపోజ్ అవుతుంది. ఈ 50% టారిఫ్ ఫస్ట్ ఇన్ హిస్టరీ ఇండియా ప్రొడక్ట్స్ మీద ఇంపోజ్ చేయడం. మళ్ళీ సేమ్ రీజన్ ఏం చెప్పారంటే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఈ అడిషనల్ 25% అనేది పెనాల్టీ టారిఫ్ అని అన్నారు. ఎందుకు బ్యాక్గ్రౌండ్ అంటే ఇండియా అనేది రష్యా నుంచి ఆయిల్ అనేది పర్చేస్ చేస్తుంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఉన్న కొంతమంది అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఇండియా అనేది రైట్ ఉంది ఏంటి రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేసుకోవడానికి. అదే యుఎస్ఏ కూడా రష్యా నుంచి కొన్ని గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మేము ఇంపోర్ట్ చేసుకోవడంలో తప్పు లేదు కదా అని ఇండియాలో ఉన్న కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఈ అడిషనల్ 25% టారిఫ్ అనేది ఆగస్ట్ 7 అంటే ఈ ఆగస్ట్ 28, 29 కల్లా ఈ 50% టారిఫ్ అనేది ఇంపోజ్ అవుతుంది. దీనివల్ల కొన్ని కీ సెక్టర్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే టెక్స్టైల్స్, జెమ్ స్టోన్, ఇంజనీరింగ్ గూడ్స్, సీ ఫుడ్, జ్యువెలరీ. పర్టికులర్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా వరకు రిస్క్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అసలు ఈ రిస్క్ అనేది ఎందుకు ఉంటుంది అని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అసలు టారిఫ్ అంటే ఏమిటి ఇవన్నీ మీకు చెప్తాను. ఉదాహరణ మనం ఇండియాలో ఒక స్కార్పియో కార్ని చాలా ఫేమస్. దాన్ని మనం ఇండియాలో ఏమంటాం అంటే ఇప్పుడు దానికి ట్యాగ్ ఏమి ఇచ్చారంటే స్కార్పియో ఎన్ అనేది బిగ్ డాడీ అని అంటాం. యుఎస్లో కూడా స్కార్పియో లాంటి కార్స్ అనేవి ఉన్నాయి. ఈవెన్ యుఎస్లో కూడా మహేంద్ర బ్రాండ్ కూడా ఉంది అక్కడ. అయితే అక్కడ మీరు చూసుకున్నట్లయితే యుఎస్లో ఏం చేస్తారంటే ఈ మహేంద్ర కార్ని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ఇండియాలో మహేంద్ర కార్ ఏదైతే ఉందో ఇండియా నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. మీకు ఉదాహరణకు చెప్తా, ఇండియాలో 16 లక్షలు అనుకోండి దాని విలువ. అక్కడున్న అంటే షిప్పింగ్ కాస్ట్తో అన్నీ కలిపి మీకు సింప్లిఫైగా చెప్తున్నాను, రూపీస్లో మనం మాట్లాడుకుందాం. అక్కడ మనం అనుకోండి అక్కడ కార్ అనేది ఒక సుమారుగా 25 లక్షలు నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది మోడల్స్ బట్టి.
అక్కడ ఏమవుతుందంటే మనం ఈ టారిఫ్ యొక్క ఏ కంట్రీ అయినా టారిఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మీకు ఇంకో కొన్ని నిమిషాలు చెప్పబోతున్నాను. అక్కడ ఫోర్డ్ అని ఉంది బ్రాండ్. ఫోర్డ్ అనేది అమెరికా బ్రాండ్. ఫోర్డ్ మీరు చూసుకున్నట్లయితే ఫోర్డ్‌లో కూడా చాలా స్కార్పియో రిలేటెడ్ మోడల్స్ అని ఉన్నాయి. మనం ఉదాహరణకి ఎక్స్ మోడల్ తీసుకుందాం. అంటే స్కార్పియోకి సంబంధించిన సేమ్ 7 సీటరు, అదే సబ్ మీటరు, అదే ఇంజిన్, అదే మైలేజ్ ఉన్న కార్. ఈ కార్ ఏమవుతుందంటే ఈ కార్ యొక్క ప్రైస్ అనేది మనం ఒక 40 లాక్స్ వేసుకుందాం. అక్కడున్న కంట్రీలో ఆ ఎక్స్ అనే మోడల్‌కి. ఎప్పుడైతే యూఎస్ స్కార్పియో ఈ 25 లాక్స్ నుంచి 30 లాక్స్‌కి యూఎస్ మార్కెట్‌లో అమ్ముతదో అప్పుడు ఏమవుద్దంటే జనాలందరూ మహేంద్ర స్కార్పియో ఈ యూఎస్‌లో దీన్ని పర్చేస్ చేయడం అనేది జరుగుతది. అంటే ఏమవుతుందంటే మహేంద్ర స్కార్పియో యూఎస్‌లో దాని యొక్క డిమాండ్ అనేది పెరుగుతది. అలాగే 40 లక్షలు పెట్టి ఎవరిక్కడ కారు అనేది కొనరు. అంటే చాలా తక్కువ మంది కొంటారు. ఎవరైతే ఈ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, ఈ పీపుల్ ఏం చేస్తారంటే స్కార్పియో పర్చేస్ చేయడానికి చేస్తారు. అప్పుడేమవుద్దంటే క్రమంగా ఈ ఫోర్డ్ ఎక్స్ మోడల్‌లో ఉన్న డిమాండ్ అనేది తరచుగా తగ్గిపోతూ ఉంటది. దీనివల్ల నష్టం ఏంటంటే ఫోర్డ్‌లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఆ ఎంప్లాయీస్‌కి ఏమవుద్దంటే వాళ్ళ యొక్క ఉపాధి అనేది కోల్పోతారు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఉండదు. ఈ ఫోర్డ్ ఏదైతే కొన్ని మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకుంటదో, ఈ ఎక్స్ అనే కార్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అవి కూడా తగ్గిపోతది. సో, ఇక్కడ ఈ స్కార్పియో ఉద్యోగాలే కాదు. దీనివల్ల ఏదైతే అంటే ఉదాహరణకి మీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను. ఉదాహరణకి మనకి ఈ ఎక్స్ అనే మోడల్‌లో మనకేంటంటే ఒక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ జపాన్ నుంచి తెప్పించుకుంటున్నారనుకోండి. ఎప్పుడైతే ఇక్కడ డిమాండ్ పడిపోయిందో, అప్పుడేమైందంటే, ఈ జపాన్ నుంచి వచ్చిన మోడల్‌ని ఈళ్ళు తెప్పించుకోరు. అప్పుడేమవుద్ది జపాన్ సెక్టర్ కూడా ఇంపాక్ట్ అవుద్ది. దీన్నే మనం ఎకానమీలో ఏమంటాం అంటే, దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మీకు చాలా వరకు ఏంటంటే, మీ మెయిన్స్‌లో ఇది మీరు పాయింట్‌గా మీరు రాయవచ్చు. సో, క్యాస్కేడ్ అంటే ఒక సెక్టర్ ఇంపార్ట్ అవ్వడం వల్ల వివిధ సెక్టార్‌లు ఇంపాక్ట్ అవుతాయి. అప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, ఈ యూఎస్ మహీంద్రా మీద ఏదైతే కారు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో స్కార్పియో, దాని మీద ఏం చేస్తారంటే, దాని మీద టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక 10% టారిఫ్ అనుకోండి అడిషనల్‌గా. అప్పుడు స్కార్పియో ప్రైస్ అనేది 60,00,000 వరకు ఎళ్ళిందనుకోండి. అప్పుడు జనాలేం చేస్తారు? ఈ ఫోర్డ్ కంపెనీ ఇక్కడ 60,00,000 కారు ఇక్కడ 40,00,000కొస్తుంది. అంటే ఇప్పుడేం చేస్తారు జనాలు మైండ్‌సెట్ మారి ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ ఎక్స్ అనే కార్ మీద పర్చేస్ చేయడానికి ఎళ్తారు. సో, ఒక తన యొక్క ఏదైతే గవర్నమెంటు తన యొక్క ఈ డొమెస్టిక్ కంపెనీస్‌ని ప్రొటెక్ట్ చేయడానికి అప్పుడు ఈ టారిఫ్ అనేది ఇంపోజ్ చేస్తారు. మనకి స్వతంత్రం వచ్చిన దాని తర్వాత అంటే 1950 నుంచి 1990 వరకు ఇండియా కూడా టారిఫ్‌ని ఇంపోజ్ చేసింది. ఎందుకంటే అప్పుడే దేశం గ్రో అవుతుంది. గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంది. సో, ఇక్కడేంటంటే లోకల్ ఇండస్ట్రీని మనం లోకల్ ఇండస్ట్రీ ఏంటంటే గ్రో చేయాలనుకుంటుంది. సో, గ్రో చేసేనప్పుడు ఈ ఏదైతే ఇంపోర్టెడ్ ఏదైతే ఉన్నాయో అవి చీప్‌గా వస్తుంది. సో, చీప్‌గా ఆ ప్రొడక్ట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు ఆహ్, జనాలనేది ఆ ప్రొడక్ట్స్‌ని కొంటారు. ఈ ఏదైతే ఇండస్ట్రీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో దీన్ని కొనరు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎకానమీ ఎ డిప్రెషన్‌లో వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, అందుకే ఇంకోటి మీకు చెప్తున్నాను. దీనివల్ల ఇంకోటేంటంటే దీనివల్ల ఇండియాకి ఎటువంటి నష్టం కలుగుతుందంటే
మన రానున్న రోజుల్లో మీకు ఎకానమీ క్లాసెస్ చెప్తాను. ఎకానమీ క్లాసెస్‌లో ఏంటంటే మనకి కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే ఇండియాకి డాలర్ దీనివల్ల ఈ యొక్క టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల ఏంటంటే ఇండియాలో డాలర్ సంఖ్య అనేది కూడా తగ్గిపోతది. డాలర్ యొక్క రిజర్వ్స్ ఇండియాలో తగ్గిపోతది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఇండియా ఒక బ్యారెల్ ఆఫ్ ఆయిల్‌ని పర్చేజ్ చేయాలనుకుంటే, అప్పుడు ఇండియా డాలర్ తక్కువ ఉండడం వల్ల వేరే కంట్రీలో అంటే అప్పు తీసుకునే పరిస్థితి వస్తది. సో, ఈ టారిఫ్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్ కూడా డాలర్ ప్రాబ్లమ్ కూడా ఫారెన్ కరెన్సీ క్రైసిస్ కూడా రావచ్చు. ఇది హోల్ కాన్సెప్ట్. ఈ టారిఫ్ అనే కాన్సెప్ట్‌ని మీకు ఈ విధంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇదే మీకు చెప్తున్నాను. ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు 60,00,000 ఉన్న కార్‌ని 50% అంటే ఏంటంటే ఇంకా అడిషనల్‌గా టోటల్ 90,00,000లో స్కార్పియోని విలువ ఉంటది. అప్పుడేంటంటే ఇంకా ఈ ఉన్న యూఎస్ సిటిజన్స్ అసలు స్కార్పియోనే కొనరు. అప్పుడు ఫోర్డే కొంటారు. దీనివల్ల నష్టం ఏమవుద్దంటే ఇండియాకి నష్టం ఇంకో విధంగా ఏమవుద్దంటే ఈ స్కార్పియో ఏదైతే యూఎస్‌కి ప్రొడక్షన్ చేయాలనుకుంటుందో ఉదాహరణకి ఒక 1000 కార్లు ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారనుకోండి. అంటే జనవరి నుంచి ఇప్పుడున్న జులై వరకు కార్స్ ఏదైతే ప్రొడక్షన్ చేశారనుకోండి, ఈ కార్స్ అనేది ఇన్వెంటరీగా ఎళ్ళిపోతది. అంటే ఈ కార్స్ అనేది అలాగా ఉండిపోతాయి. దీన్ని ఎవరు పర్చేజ్ చేయరు. మ్యానుఫ్యాక్చర్ అక్కడే ఉంచుకుంటారు. దీనివల్ల కంపెనీకి నష్టం ఉంటది. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ అనేది ఇండియన్ ఎక్స్‌పోర్టర్స్ వాళ్ళ యొక్క రెవెన్యూ అనేది తగ్గిపోతది. ఈ వీక్‌లోనే ఏమైందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఫిషరీ డిపార్ట్‌మెంట్స్ చాలా దెబ్బతింది. ఈ యొక్క టారిఫ్ వల్ల. అంటే వివిధ రకమైన సెక్టర్స్. ఎంఎస్ఎంఈ ఇందాక మాట్లాడుకున్న ఎంఎస్ఎంఈ గాని, కార్స్ గాని, టెక్స్‌టైల్స్ గాని, వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గుతది. సో, ఈ టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల ఎటువంటి ఎకానమీ క్రైసిస్ వస్తుందో మీకు ఎగ్జాంపుల్‌లో చెప్పాను. అయితే మూడీ అనే ఒక రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఏం చేస్తున్నారంటే ఏం చెప్పారంటే, "దేర్ ఈస్ ఎ పొటెన్షియల్ స్లో డౌన్ ఇన్ ద ఇండియన్ జీడీపీ గ్రోత్ బై 0.3 పర్సెంట్ పాయింట్స్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026." ఎందుకు? ఈ యూఎస్ టారిఫ్ ఇంపోజ్ చేయడం వల్ల. మనం గతంలో యూపీఎస్‌సి ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని యూపీఎస్‌సి గతంలో ఎటువంటి క్వెషన్స్ అడిగిందో ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మొదటగా మీరు చూసుకున్నట్లయితే 1994లో యూపీఎస్‌సి ఒక క్వెషన్ అడిగింది. ఏంటంటే ఎగ్జామిన్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ ది ఇండియా యూఎస్ రిలేషన్‌షిప్. వాట్ ఆర్ ద మేజర్ ఇరిటెంట్స్ ఇన్ రిలేషన్ బిట్వీన్ ద 2 కంట్రీస్. ఇది 1994లో క్వెషన్ అడిగారు. ఇప్పుడు 2025లో గాని, 2026లో మెయిన్స్‌లో మనకి సేమ్ దీని బేస్డ్ గానే మనకు క్వెషన్ ఇస్తారు. అంటే వాట్ ఆర్ ద ఎగ్జామిన్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియా యూఎస్ రిలేషన్‌షిప్. యెస్. అండ్ ద మేజర్ రిటర్న్స్. ఈ మేజర్ రిటర్న్స్‌లో మనకి ఏం చేస్తారంటే మనం ఏం రాయొచ్చంటే యూఎస్ టారిఫ్ ప్రాబ్లమ్‌ని మనం రాయవచ్చు. అలాగే 2018లో ఒక క్వెషన్ ఇచ్చారు. ఏంటంటే డిస్కస్ ద లైక్లీ నెగెటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రొటెక్షనిస్ట్ మెజర్ ప్రపోజ్డ్ బై యూఎస్ ఆన్ ది ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ. సేమ్ దీని బేస్డ్‌గా ఏంటంటే ఇలా కూడా మీకు క్వెషన్ అడగొచ్చు. డిస్కస్ ద లైక్లీ నెగెటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది యూఎస్ టారిఫ్ మెజర్ ప్రపోజ్డ్ బై యూఎస్ ఆన్ సో అండ్ సో ఇండస్ట్రీ. అది సాఫ్ట్‌వేర్ అవ్వచ్చు, ఒక టెక్స్‌టైల్ అవ్వచ్చు, ఒక ఫుడ్ ఫిషరీ ఇండస్ట్రీ అవ్వచ్చు. ఏదైనా, ఏదైనా అడిగినప్పుడు కూడా మీరు రాయగలిగే సత్తా మీకుండాలి. సో, ఈ థీమాటిక్ టాపిక్‌ని మీరు బాగా రిమెంబర్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా యూపీఎస్‌సి మెయిన్స్ పీవైక్యూ ఏదైనా గాని ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ సెషన్‌లో చేసినప్పుడు కూడా ఈ యొక్క పాయింట్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే రీసెంట్‌గా ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేది అక్కరయింది. అది ఎక్కడ అక్కరయిందంటే కీర్ గంగా రివర్ దగ్గర అక్కరయింది. అది
దరేలి టౌన్ దగ్గర అయ్యింది. ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఏమైందంటే చాలా వరకు ఫ్లడింగ్ అనేది ఈ దరేలి టౌన్‌లో ఫ్లడింగ్ అయింది. దానివల్ల ఏంటంటే జనాలు షిఫ్టింగ్ అవ్వడం, కొంతమంది ప్రాణ నష్టం కూడా జరిగింది ఆ ఏరియాలో. అయితే కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ ఫ్లాష్ ఫ్లడ్ అనేది క్లౌడ్ బర్స్ట్ వల్ల అయ్యింది. అంటే ఇంకోటి పాసిబుల్ ఏంటంటే గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్ కూడా వల్ల కూడా అయిందని అన్నారు. మీకు ఇక్కడ చెప్తాను. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏమిటి? క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో మనం తీసుకుందాం. ఇక్కడ దరేలి అని ఒక పల్లెటూరు తీసుకుందాం మీకు సింప్లిఫై చెప్పడానికి. ఆ పల్లెటూరులో ఏంటంటే ఏదైనా నది ఎళ్తుందనుకోండి. ఎక్కడైతే నది ఎళ్తున్న ఏరియాలో సడెన్‌గా ఒక వర్షం అనేది 100 ఎంఎం పర్ అవర్ కన్నా ఎక్కువ ఉందనుకోండి. ఒక 1 అవర్ పీరియడ్‌లో పీరియడ్‌లో కాలిక్యులేట్ చేస్తాం. ఒక 1 అవర్ పీరియడ్‌లో 100 ఎంఎం రెయిన్‌ఫాల్ కంటిన్యూయస్‌గా అవుతుందంటే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. ఏదైతే అడిషనల్ వాటర్ ఈ రివర్ వాటర్‌తో జాయిన్ అయిందో అప్పుడేమవుద్దంటే ఈ వాటర్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. ఈ వాటర్ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడున్న ఏదైతే హౌస్ ఉన్నాయో అక్కడ వాటర్ ఎళ్ళడం అనేది జరుగుతుంది. సో, ఇది మన ఈ క్లౌడ్ బర్స్ట్ యొక్క ఉద్దేశం. దీన్ని క్లౌడ్ బర్స్ట్ అసలు దాని యొక్క ఎలా కారణాలేంటి? ఎలా ఫార్మ్ అవుతుందంటే అది స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్ ఉండడం గాని స్ట్రాంగ్ కన్వెన్షనల్ కరెంట్ అనేది హాట్ మాయిస్ట్ ఎయిర్ అనేది అట్మాస్ఫియర్‌కి ఎళ్ళినప్పుడు అక్కడ కూల్ అయ్యి, కండెన్స్ అయ్యి అప్పుడు మనకి రెయిన్‌ఫాల్ రావడం వల్ల ఈ యొక్క క్లౌడ్ బర్స్ట్ అనేది అవుతది. ఇది దీని యొక్క మెకానిజం. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఏంటంటే మనకి ల్యాండ్ స్లైడ్స్ మరియు ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. యూపీఎస్సీ మెయిన్స్ గతంలో 2022లో దీనికి రిలేటెడ్‌గా ఒక క్వెషన్ వచ్చింది. ఏంటంటే డైరెక్ట్‌గా explain the mechanism and occurrence of the cloudburst in the context of the Indian subcontinent and discuss the two recent examples. చూసారా? ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం క్లౌడ్ బర్స్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం దీని యొక్క రీజన్. అదే క్లౌడ్ బర్స్ట్‌ని 2022లో అడిగారు. అసలు దాని యొక్క మెకానిజం ఏంటి? అక్కరెన్స్ ఏంటి? అసలు ఎలా? మీకు ఇందాక చెప్పాను. అసలు క్లౌడ్ బర్స్ట్ అనేది ఈ పారామీటర్ వల్ల, నెక్స్ట్ కన్వెన్షనల్ కరెంట్ వల్ల ఇదే మెకానిజం అంటారు. నేను మీకు జస్ట్ సింప్లిఫై చెప్పాను. బట్ మీరేం చేస్తారంటే కొన్ని స్టాండర్డ్ బుక్స్‌లో క్లౌడ్ బర్స్ట్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఈ పాయింట్సే కాకుండా అక్కడున్న బుక్స్ నుంచి ఆ పాయింట్స్‌ని తీసుకొని మీ యొక్క నోట్స్‌ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే డిస్కస్ ది 2 రీసెంట్ ఎగ్జాంపుల్స్ అన్నారు. రీసెంట్‌గా మీరు చూసుకున్నట్లయితే ఇదే మీకు చెప్పాను. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ అని మీకు చెప్పాను. అలాగే గతంలో ఇంకేదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని ఒకసారి మీరు చూడండి. నేను ఇంకా నా ప్రిడిక్షన్ ఏంటంటే ఫ్లాష్ ఫ్లడ్స్ మీద యూపీఎస్సీ 2025లో గాని, 2026లో మెయిన్స్ రిలేటెడ్ ఒక క్వెషన్ రావచ్చు. ఉదాహరణకు చూడండి. ఫ్లాష్ ఫ్లడ్స్ ఆర్ ద రికరెంట్ ఫినామినా ఇన్ సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. Discuss the causes and consequences of the flash flood. Highlight the measure needed for the mitigation and preparedness. ఈ యొక్క క్వెషన్ అనేది మీరు గమనించినట్లయితే 2 సిలబస్‌కి సంబంధించింది. ఒకటి జీఎస్ 1లో ఉన్న జియోగ్రఫీలో ఉన్న ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫినామినాలో కూడా వస్తది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి జీఎస్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంది. దాంట్లో కూడా ఏంటంటే మీరు ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో అక్కడ అడగొచ్చు. అంటే ఏంటంటే హైలైట్ ద మెజర్స్ నీడెడ్ ఫర్ ది మిటిగేషన్ అండ్ ది ప్రిపేర్డ్‌నెస్.
అక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకి రావచ్చు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమ్స్లో కీర్ గంగాని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. సో కీర్ గంగా యొక్క ఆరిజిన్ ఎక్కడ అవుతుంది, ఏ ఏ స్టేట్లో పాస్ అవుతుంది, దాని యొక్క లెంత్ ఏమిటి, దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏమిటి, అదే గంగాలో ఎక్కడ కలుస్తుంది, కీర్ గంగా మీటింగ్ పాయింట్ ఆ యొక్క ప్లేస్ మీరు తెలుసుకోవాలి. సో దీని బేస్డ్గా మీకు ప్రిలిమ్స్లో ఒక రివర్స్ బేస్డ్గా థీమాటిక్ బేస్డ్గా మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పవర్ టు ఇంపోజ్ రెస్టిట్యూటరీ డ్యామేజ్. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అదేంటంటే it has empowered the pollution control board to impose and collect the restitutory damages to restore the polluted air and water bodies to their original state. ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అంటే ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ని పాస్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సుప్రీంకోర్టులో దానికి అప్పీల్ వేశారు రివ్యూ చేయడానికి. అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ రెస్టిట్యూటరీ డ్యామేజెస్కి సంబంధించిన పవర్స్ ఉన్నాయి. అది స్టాట్యూటరీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే అండర్ సెక్షన్ 33A ఆఫ్ వాటర్ యాక్ట్ అండ్ అండర్ సెక్షన్ 31A ఆఫ్ ది ఎయిర్ యాక్ట్. ఈ సెక్షన్లో దీని యొక్క బ్యాకింగ్ ఉందని, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేది రెస్టిట్యూటరీ డ్యామేజెస్ని ఇంపోజ్ చేయొచ్చని తెలిపారు. ప్రిన్సిపల్ అప్లై ఇక్కడ ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ని అప్లై చేస్తారు. ద అఫెండింగ్ ఇండస్ట్రీ మస్ట్ బేర్ ది కాస్ట్ ఆఫ్ రిస్టోరింగ్ ది ఎకోసిస్టమ్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ఇట్ ఒరిజినల్ కండిషన్. పొల్యూటర్ పే ప్రిన్సిపల్. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ఏంటంటే మీకు నాకు తెలుసు 2020 అప్పుడు విశాఖపట్నంలో ఒక ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ జరిగింది. ఆ కేసు ఏమిటంటే ఎల్జీ పాలిమర్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ పాలిమర్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ ఎల్జీ పాలిమర్ ఏంటంటే అక్కడ ఏమైందంటే కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల ఒక పాయిజనస్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోయింది అట్మాస్ఫియర్కి, ఆ ఉన్న సరౌండింగ్ ఏరియాస్కి. దీనివల్ల ఏమైందంటే ఈ ఎల్జీ పాలిమర్ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీ సుమారుగా 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఇల్లులు కానీ జనాలు ఎఫెక్ట్ అయ్యారు. చాలా వరకు సుమారుగా 20 నుంచి 30 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది చెప్పారు నాకు తెలిసినంత వరకు. అలాగే వందల మంది దీనివల్ల ఈ పాయిజనస్ గ్యాస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనేది జరిగింది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ తరపున ఏదైతే కాంపన్సేషన్ ఉందో గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే ఎల్జీ పాలిమర్ కూడా ఇమ్మని చెప్పింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎల్జీ పాలిమర్ని ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఎకోసిస్టమ్ అంటే పక్షులు కానీ ఏదైతే రివర్స్ కానీ హిల్స్ కానీ ఏదైతే భూమి కానీ ఏదైతే ఉందో అది ఈ గ్యాస్ నుంచి డ్యామేజ్ అవడం వల్ల మీరు దాన్ని రిస్టోర్ చేయవలసిన బాధ్యత కూడా ఎల్జీ పాలిమర్స్ మీద ఉందని ప్రభుత్వం చెప్పింది. దాన్నే పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్. ఇక్కడ ఏమైందంటే ఎల్జీ పాలిమర్స్లో ఉన్న టెక్నికల్ ఎర్రర్ వల్ల ఒకటి ప్రాణ నష్టం వచ్చింది, నెక్స్ట్ ఎకోసిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అయ్యింది. సో ఈ డ్యామేజ్ అంతా ఎల్జీ పాలిమర్స్కే బాధ్యతలని వాళ్ళే రిస్టోర్ చేయాలని చెప్పింది. దాన్నే మనం పొల్యూటర్స్ పే ప్రిన్సిపల్ అని అంటాం. ఈ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్లో గతంలో అయితే అడగలేదు, బట్ నా యొక్క ప్రిడిక్షన్ నేనేం ప్రిడిక్ట్ చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ రావచ్చు. అదేంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అండ్ ద ప్రికాషనరీ ప్రిన్సిపల్
are the basis of the India's environment law regime. Discuss with example. సింపుల్. అసలు పొల్యూటర్ పే ప్రిన్సిపల్కి మరియు ప్రికాషనరీ ప్రిన్సిపల్కి ఉన్న తేడా ఏంటి, అసలు ఎన్విరాన్మెంట్ లాలో ఎటువంటి దాని యొక్క సంబంధించిన కాంటెక్స్ట్ ఏదైనా ఉందా, మీరు ఉదాహరణతో డిస్కస్ చేయండి. ఇప్పుడు మీకు ఎల్జీ పాలిమర్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అలాగే మీరు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అని, అలా మీరు ఏదైనా ఈవెన్ జపాన్లో కూడా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల కూడా కొన్ని ఈ పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ఇన్సిడెంట్ జరిగింది. సో అలా మీరు నేషనల్లే కాదు ఇంటర్నేషనల్ కాంటెక్స్లో కూడా మీరు తీసుకోవచ్చు. అలా ఈ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి అసలు వాటర్ యాక్ట్ అండ్ ఎయిర్ యాక్ట్ యొక్క ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అది అసలు ఎందుకు యాక్ట్ ఎందుకు తయారయ్యింది, అంటే ఎందుకు క్రియేట్ చేశారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే బయోఫోర్టిఫైడ్ పొటాటోస్ టు హిట్ ది ఇండియన్ మార్కెట్ సూన్. రీసెంట్గా ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ వాళ్ళు అలాగే విత్ కొలాబరేషన్ విత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, అది పొటాటో రీసెర్చ్ షిమ్లాలో ఉంది, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక పొటాటోని ప్రోడక్ట్ని తయారు చేశారు. దాన్ని ఏం అన్నారంటే బయోఫోర్టిఫైడ్ అంటారు. ఉదాహరణకు మీరు చూసుకుందాం, మీకు ఇంకా సింప్లిఫై చేసి చెప్తాను. బయోఫోర్టిఫికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కాయగూర కానీ ఏదైనా తీసుకోండి, నేను ఇక్కడ మనం పొటాటో తీసుకుందాం, పొటాటోకు సంబంధించిన పోషక విలువలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి పొటాషియం ఉంటుంది, దాంట్లో ఏమిటంటే కాల్షియం ఉండొచ్చు, కొన్ని కార్బ్స్ ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కొన్ని మెగ్నీషియం ఉంటుంది. ఇది పొటాటోలో ఉన్న మినరల్ వాల్యూస్. కానీ దీనికి ఏంటంటే ఐరన్ కంటెంట్ లేదనుకోండి, ఈ పొటాటోలో కొంతవరకు నేను ఐరన్ కంటెంట్ని యాడ్ చేయాలనుకోండి త్రూ జెనెటిక్ టెక్నాలజీ ద్వారా ఈ ఐరన్ కంటెంట్ అనేది దీంట్లో యాడ్ చేస్తారు. సో ఈ ఏదైతే ఐరన్ కంటెంట్ యాడ్ చేసినా ఏదైతే ఈ పొటాటో అనేది ఉందో దాన్ని బయోఫోర్టిఫైడ్ పొటాటో అని అంటారు. అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్తోనే జెనెటిక్ కానీ హైబ్రిడ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ద్వారా ఈ ఫోర్టిఫికేషన్ ప్రాసెస్ ఎలా తయారు చేశారో దాన్ని బయోఫోర్టిఫైడ్ అని అంటాం. ఈ ఫోర్టిఫికేషన్ వల్ల ఏంటంటే ఉదాహరణకి చాలా మందికి ఏంటంటే ఆలూలు అంటే చాలా ఇష్టం, అదే ఈ పొటాటో అంటే చాలా ఇష్టం వాళ్ళకి. బంగాళదుంప తినాలంటే బంగాళదుంప చిప్స్ అని బంగాళదుంప కర్రీ కానీ ఏదైనా. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ బయోఫోర్టిఫైడ్ వాళ్ళు తింటారో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐరన్ కంటెంట్ అనేది కూడా వాళ్ళు స్వీకరిస్తారు పొటాటో ద్వారా. వాళ్ళు అంటే హ్యూమన్ బాడీలో కూడా ఐరన్ కంటెంట్ అనేది వెళ్తుంది. సో దాన్ని బయోఫోర్టిఫికేషన్ ప్రాసెస్ అని అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఐరన్ కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్స్లో. ఇంకా దీనికి సంబంధించి ఈవెన్ బయోఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటోస్ విటమిన్ ఏ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ది కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిశా. ఈ ప్రాంతంలో ఆల్రెడీ స్వీట్ పొటాటో అనేది ఉంది, ఇది విటమిన్ ఏతో. కానీ ఈ యొక్క బయోఫోర్టిఫైడ్ అనేది ఐరన్ కంటెంట్తో చేయబోతున్నారు అనమాట. సో బయోఫోర్టిఫైడ్ సంబంధించింది ఏంటంటే మనకి మెయిన్స్లో అయితే మీకు గతంలో మనకి 2009లో ఒక దీని ఇండైరెక్ట్గా ఒక క్వశ్చన్ వచ్చారు, ఏంటంటే డిఫైన్ బయో ఇన్ఫర్మాటిక్స్, హౌ డస్ ఇట్ వర్క్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ మేజర్ బ్రాంచెస్ అండ్ అప్లికేషన్. సేమ్ దీన్నే మనం రానున్న ప్రిలిమ్స్ మెయిన్స్ కానీ 2025 మెయిన్స్ కానీ 26 ఎగ్జామ్లో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే డిఫైన్ బయో ఫోర్టిఫికేషన్, హౌ డస్ ఇట్ వర్క్, వాట్ ఆర్ ఇట్స్ మేజర్ బ్రాంచెస్ అండ్ అప్లికేషన్. చూసారా, సేమ్
నేను అదే చెప్తున్నాను మీకు రిపీటెడ్గా. యూపీఎస్సి ప్రిపరేషన్ మీరు ఏం చేయాలంటే థిమాటిక్ టాపిక్స్ని నేను మీకు అందజేస్తున్నాను. ఆ థిమాటిక్ టాపిక్స్ మీరు పట్టుకుని దాన్ని మీరు నోట్స్ చేసుకోవాలి. అంటే GS3లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఒక నోట్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు బయో ఫోర్టిఫికేషన్ గురించి కొన్ని షార్ట్ నోట్స్ చేసుకోవాలి. అలా నేను ఇంకా నా యొక్క ప్రిడిక్షన్, నా యొక్క అనాలిసిస్ బట్టి నేనేమి అనుకుంటున్నానంటే రానున్న రోజుల్లో మనకి ఈ క్వశ్చన్ అనేది రావచ్చు. అదేంటంటే హౌ ఈజ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ బయో ఫోర్టిఫికేషన్ డిఫరెంట్? డిస్కస్ ది రిలేటివ్ అడ్వాంటేజెస్ ఇన్ ఇన్షూరింగ్ ది ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. చూసారా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి మరియు బయో ఫోర్టిఫికేషన్కి ఉన్న తేడా ఏమిటి, అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ బయో ఫోర్టిఫికేషన్ దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే దీనివల్ల ఇండియాలో ఉన్న ఫుడ్ సెక్యూరిటీని మనం ఎలా ఎన్ష్యూర్ చేయగలుగుతాం. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే నేనేం ప్రిడిక్ట్ చేస్తానంటే హౌ డస్ బయో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ది క్రాప్స్ హెల్ప్స్ ఇన్ కంబాటింగ్ ది మాల్ న్యూట్రిషన్. గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సేమ్ అంటే ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఎక్కడైతే ఐరన్ కంటెంట్ మనం ఎక్కడైతే జనాల్లో తక్కువ ఉందో అప్పుడు మనం ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఏదైతే వెజిటేబుల్ని మనం దాన్ని ఫోర్టిఫికేషన్ చేసి జనాలకి అందిస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే జనాల్లో కూడా ఈ ఐరన్ కంటెంట్ అనేది వాళ్ళలో పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మాల్ న్యూట్రిషన్ ఐరన్ అనేది తక్కువ సంఖ్య ఉందో ఈ బయో ఫోర్టిఫికేషన్ ద్వారా ఏంటంటే ఆ న్యూట్రిషన్ వాల్యూ అనేది పెంచుతున్నాం. అలా ఎగ్జాంపుల్స్ ఎటువంటి క్రాప్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ కర్ణాటక, కేరళ కూడా బయో ఫోర్టిఫైడ్ స్వీట్ పొటాటో విత్ విటమిన్ ఏతో ప్రోడక్ట్ని ఉందని. సో అలా మీరు ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నేను కొన్ని క్వశ్చన్స్ ఏం తయారు చేశానంటే విత్ రిఫరెన్స్ టు బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటంటే బయో ఫోర్టిఫైడ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ హ్యావ్ హైయర్ లెవెల్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ దాన్ ది ట్రెడిషనల్ వెరైటీస్. Biofortification is the process of breeding crops to increase their nutrition value, sir. Fortified crops cannot be grown in India as per the existing regulation. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం ఏంటంటే స్వీట్ పొటాటో అనేది కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్లో పండిస్తున్నారు. సో ఇది థర్డ్ ఆప్షన్ నేను ఎలిమినేట్ చేస్తే నా రెండో ఆప్షన్ ఏంటంటే ఈ 1 and 2 అనేది కరెక్ట్ ఆప్షన్. అలాగే నేను ఇంకో క్వశ్చన్ కూడా తయారు చేస్తాను. ఏంటంటే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫుడ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మినిమం సపోర్టివ్ ప్రైస్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ ది బయో ఫోర్టిఫైడ్ క్రాప్స్ ఇన్ ఇండియా. నో, మినిమం సపోర్టివ్ ప్రైస్ అనేది కొన్ని క్రాప్స్కే పెట్టారు అంతే. రీసెంట్లీ బయో ఫోర్టిఫైడ్ వెరైటీస్ ఆఫ్ వీట్, రైస్ అండ్ మస్టర్డ్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ఇండియా. దెన్ ఎస్. సో ప్రిలిమ్స్లో మీరు ఏం చేయాలంటే మనకి ప్రిలిమ్స్లో బయో ఫోర్టిఫికేషన్ అసలు ప్రాసెస్ ఏమిటి, అలాగే ఇప్పటి వరకు ఇండియా గవర్నమెంట్ ఎటువంటి బయో ఫోర్టిఫికేషన్ ప్రొడక్ట్స్ని అప్రూవల్ ఇచ్చింది, అలాగే మార్కెట్లో ఎలా ఉంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో ఇది ఈరోజు సెషన్. ఈ సెషన్లో మనం ఈ వీక్లో యూపీఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ సెషన్లో అంటే నెక్స్ట్ వీక్లో యూపీఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కామెంట్ సెక్షన్లో మీకు కామెంట్ రాస్తే నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఎంత వీలైనంత వరకు మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు అడగవచ్చు అసలు సార్ నేను ఇప్పుడు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం వల్ల నాకు వచ్చిన లాభం వాళ్ళకి లాభం ఏంటి? మీకు జనరల్గా ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇదేంటంటే మోస్ట్ ఆఫ్ ది యూపీఎస్సి అనేది జనరల్ నాలెడ్జ్ బేస్డ్గా సిలబస్ అనేది ఉంటుంది. అంటే ఒక లేమెన్ మనం తీసుకుందాం, ఎవరైనా ఏదైనా డిబేట్ కానీ ఏదైనా సంభాషణ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉదాహరణ మీకు చెప్పాను, అసలు యుఎస్ టారిఫ్ గురించి ఇంపోజ్ చేయడం వల్ల ఏంటి అనేది.
ఇప్పుడు ఏంటంటే లేమ్యాన్ మీరు ఈ ఒక కాన్సెప్ట్ ఆయన చూడడం వల్ల ఏమవుతుందంటే ఓహో ఇది ఈ టారిఫ్ వల్ల అసలు టారిఫ్ అంటే ఏంటని మీకు చెప్పాను. ఇది టారిఫ్ ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, అంటే టెక్స్టైల్ సెక్టరా, ఈ సెక్టరా, ఇంజనీరింగ్, సీగుడ్లో ఉన్న నష్టాలు అవుతున్నాయి. అంటే మనం గవర్నమెంట్ని ఇక్కడ మనం బ్లేమ్ చేయకూడదు. అంటే ఈ ఇండియన్ కాంటెక్స్ట్లో ఉన్న ఈ ఏదైనా మీరు యూపీఎస్సీ అని నేను అనట్లేదు, జనరల్లో కూడా మనం క్రిటిసైజ్ చేయకూడదు ఎవరిని, ఏ పర్సన్ అయినా, ఒక వ్యవస్థ అయినా, ఏదైనా కానీ. సో ఎవరైనా పర్సన్ ఏదైనా రేపు పొద్దున డిబేట్ మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క కాంటెక్స్ట్ ఎప్పుడైతే యుఎస్ టారిఫ్ యొక్క కాంటెక్స్ట్ తెలుసుకున్నారో అప్పుడు ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క పాయింట్స్ని వాళ్ళు చెప్పవచ్చు. సో దీనికి ఏంటంటే వాళ్ళకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఇది సెషన్. నెక్స్ట్ వీక్లో మరి నెక్స్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.